హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ 'గోదావరి గట్టుపైన' ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లవ్ కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీ టైటిలే 'గోదావరి గట్టుపైన' అనేది ఒక్కటే బాగుంటది. సినిమా అయితే చాలా రొట్ట మూవీ అనమాట. ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా హిట్ అయినవి కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే అవే హిట్ అయిన కాన్సెప్ట్స్ మనోళ్ళు పెట్టుకొని మళ్ళీ రిపీటెడ్‌గా తీస్తే చూడ్డానికైతే రెడీగా లేరు ఇలాంటి సినిమాలకైతే. ఈ మూవీ డైరెక్టర్ ఈ మూవీలో ఏం చెప్పాలనుకున్నా నాకైతే ఏం అర్థం కాలేదు. ఆటో డ్రైవర్‌లకి పెళ్ళిళ్ళు కావట్లేదా? అయితే వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదా? ఏదో హీరోని ఆటో డ్రైవర్ చేసి వాళ్ళు మంచి వాళ్ళన్నట్టుగా ఏదో ఎలివేషన్ ఇవ్వాలని ట్రై చేశారు. సో అంత ఎలివేషన్ అవసరమా అనిపించేలాగా ఉన్న సీన్స్ అయితే ఇంకా ఈ మూవీ స్టోరీకి వెళ్తే మన హీరో సుమంత్ రాజు తన ఒక ఆటో డ్రైవర్ హీరోయిన్ మాయాని ఆటోలోనే కలుస్తారు. సో వాళ్ళ ప్రేమ అక్కడే స్టార్ట్ అవుతుంది ఆటోలోనే. రాజు అండ్ మాయా ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకుంటారు. కానీ ఏంటంటే మాయ వాళ్ళ ఫాదర్ జగత్ బాబు తన కూతుర్ని ఒక బాగా చదువుకొని ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. సో అలాంటి టైంలోనే మాయ తన ప్రేమ గురించి జగత్ బాబు చెప్తే అసలు జగత్ బాబు ఏం చేశాడు, తన కూతురు ప్రేమని ఒప్పుకున్నాడా లేదా, ఏం చేశాడన్నదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లోనే రాజు అండ్ మాయా ఇద్దరు లవ్ స్టోరీ పెడతారు. వాళ్ళు ఎలా కలుసుకున్నారు, ఎలా ప్రేమించుకున్నారు అని ఫస్ట్ హాఫ్ లో చూపిస్తారు. ఇది ఒక రొటీన్ లవ్ స్టోరీ అన్నమాట. సో ఆ లవ్ స్టోరీకి తో పాటు కొన్ని సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ చూడడానికి వినడానికి అంతగా ఏం బాగాలేదన్నమాట. ప్రతి లవ్ స్టోరీలో అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి ప్రేమించుకుంటారు. కానీ అమ్మాయి ఫస్ట్ అబ్బాయిని ప్రేమించేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించదు. ఇంకా ఆ అబ్బాయిని డీప్ గా లవ్ లో దించాక అప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారు. అప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చాక ఒక ఆయుధం అయితే వాడతారు. ఆ ఆయుధం ఏంటంటే మా ఇంట్లో ఈ పెళ్లి ఒప్పుకోరు, సో లెట్స్ బ్రేకప్ అని చెప్తారన్నమాట. సో ఈ మూవీలో కూడా అలాంటి సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ చూడగానే నాకు అది ఇదే అనిపించింది అనమాట. వీళ్ళు మాత్రం ఇలాంటి సీన్స్ ఖచ్చితంగా పెడతారు, ఇవి లేకుండా సినిమా తీలేరా అనిపించేలాగా ఉన్నాయి సీన్స్ అయితే. ఇంకా అమ్మాయి అలా చెప్పి వెళ్ళిపోయాక అబ్బాయి ఏం చేస్తాడు, చాలా సాడ్ ఫీలింగ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక లవ్ బ్రేకప్ సాంగ్ వేసుకుంటారన్నమాట. ఆ సాంగ్ అయితే మనం చూడలేము, అంత వరస్ట్గా అయితే ఉంది. ప్రతి వరస్ట్ మూవీలో ఏయో కొన్ని సీన్స్ అయితే మనకి బాగానే అనిపిస్తాయి. నాకు ఈ మూవీలో బాగుంది అనిపించింది ఏంటంటే ఫ్రెండ్స్ మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ చూడడానికి అయితే పర్లేదు, బాగుంది అనిపించినాయి. అవి తప్ప ఈ మూవీలో ఆ లవ్ స్టోరీ కానీ ఆ బ్రేకప్ సీన్స్ కానీ ఇంకా క్లైమాక్స్ లో ఒకసారిగా మార్పులు వస్తాయి. సో వాతావరణంలో మార్పులు వచ్చినట్టుగా అట్లాగే క్లైమాక్స్ లో కూడా మార్పులు వచ్చేస్తాయి. అందరూ ఒకటైపోతారు అనమాట, మంచోళ్ళు అయిపోతారు. సో అట్లాగే హీరో హీరోయిన్ కలిపేస్తారనమాట, పెళ్లి చేసేస్తారు. సో ఇవన్నీ క్లైమాక్స్ లోనే జరుగుతాయి. ఇంకా ఫైనల్ కి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా ఈ మూవీలో మంచి కాస్టింగ్ ఉంది, వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి, వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంటుంది. కానీ ఎంత బాగున్నా కూడా స్టోరీ పాయింట్ స్క్రీన్ ప్లే చాలా బాగుండాలి. అవి లేకపోతే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా ఎంత యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎరగదీసినా కూడా అవి తేలిపోతాయి ఈ క్యారెక్టర్స్. సో ఈ మూవీలో కూడా అదే జరిగింది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కానీ టెక్నిక్ కాస్త పర్లేదు బాగుంది. ఈ మూవీ కంప్లీట్ గా విలేజ్ స్టైల్లోనే తీస్తారు. టైటిల్ తగ్గట్టుగానే ఆ గోదావరి జిల్లాలో ఆ ఇల్లులు కానీ ఆ లొకేషన్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి అనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ పర్లేదు, ఏదో ఒకసారి చూడొచ్చు. సో వెరీ రొటీన్ లవ్ స్టోరీ, రొటీన్ కామెడీ సీన్స్, రొటీన్ క్లైమాక్స్ అన్ని రొటీన్ గానే ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లివ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.